పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మన రైతుల పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రైతన్నా మీకోసం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం రైతుల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో ప్రారంభించినటువంటి రైతన్న మీకోసం కార్యక్రమానికి పత్తిపాడు నియోజకవర్గంలోని గోదావరిపల్లి గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. దీనిలో స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు, ఇతర పార్టీ నాయకులందరితో పాటు జనసేన పార్టీ తరఫు నుంచి నేను, అట్లనే పత్తిపాడు మా నియోజకవర్గ పీఓసీ అయినటువంటి కొరకొండ నాగేశ్వరరావు గారు, మా మండల అధ్యక్షులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇవాళ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతుల కోసం ఏమి చేశారనే టైప్లో ట్వీట్లు పెడతా కూర్చున్నాడు పాపం. ఎందుకంటే రోడ్ల మీదకి రాలేడు ఆయన, శాసనసభకి అసలు రాడు. ఎక్కడో చోట మాట్లాడాను, నేను కూడా ఉన్నానని ఉనికి చాటుకోవడం కోసం ఆయనకు కలిసి వచ్చినటువంటి అవకాశం ఈ ట్విట్టర్ వేదికగా ఏదో పిచ్చి పిచ్చి రాతలు పెడుతూ ఉన్నాడు. ఇవాళ ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఇవాళ రైతుల కోసం ఏం చేశామనేది. గతంలో పండించినటువంటి పంట అమ్మాలన్నా కొనాలన్నా కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకి అమ్ముకునే వెసులుబాటు కల్పించి 24 గంటల డబ్బులు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఎక్కడైనా ఆపదొచ్చి అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతింటే ఆ తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ ప్రాంతంలోనే గత 2-3 నెలల క్రితమే ఇదే ఎమ్మెల్యే గారు, మన స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు, గతంలో వద్దన్నా కానీ నువ్వు ఏపించినటువంటి పొగాకు పంట ఎవరూ కొనకుండా గోడౌన్లకే పరిమితం అయిపోతే రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని పెద్ద ఎత్తున ఇక్కడ గోడౌన్ల నుంచి ఆ సరుకును కూడా బయటికి తీసుకొచ్చి గవర్నమెంటే కొనుగోలు చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఇవన్నీ ఒకసారి నువ్వు బాహ్య ప్రపంచంలోకి వస్తే, అసెంబ్లీకి వస్తే నీకు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తుందనేది. ఎక్కడో తలదాచుకునేటటువంటి నీకు ఇక్కడ ప్రభుత్వం ఏం జరుగుతున్నటువంటి తెలిసే అవకాశం లేదు కనుక ఇప్పటికైనా నువ్వు బయటకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం కానీ, ప్రజల కోసం కానీ, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఏం చేస్తుందనేది తెలుసుకునే ప్రయత్నం చేయమని చెప్పేసి ఇక్కడి నుంచి, ఈ పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తూ మరొకసారి చెప్తున్నాం, అసంపూర్తిగా మీరు వదిలేసినటువంటి పోలవరం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేసి రైతులకు మంచి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. ఎన్ని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి హితబోధ చేస్తూ మరొకసారి ఇవాళ రైతుల కోసం ఇంటికి గడప తట్టి ఎమ్మెల్యేలు, మీకులాగా గతంలో లాగా చేయలేం, ఇవాళ ఇంటికి గడప తట్టి ఎమ్మెల్యేలు వచ్చి రైతుల యొక్క సంక్షేమం గురించి వాకప్ చేసేటటువంటి ఒక కార్యక్రమం ఈ రైతన్న మీకోసం అనేటటువంటి కార్యక్రమం. ఒకసారి దీన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలోని ప్రముఖులందరూ కూడా తెలుపుతున్నాను. గతంలో మీ హయాంలో ఏ ఒక్క అధికారి కూడా రైతుల దగ్గరకు వచ్చి కానీ, గ్రౌండ్ లెవెల్కి వచ్చి కానీ పరిశీలించినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ చూడండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చి రైతులతో మమేకమై ప్రతి ఊరు వచ్చి ఏ రకంగా ఉన్నది, మీకు ఏమి మేము సహాయం చేయాలని వాళ్ళు ఉద్యోగ బాధ్యతను వాళ్ళ నిర్వర్తిస్తున్నారు. నీకులాగా గతంలో వదిలేలా. ఇవన్నీ తెలుసుకుని ఒకసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ